ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి నఖల్ ఫోర్ట్ వైపు బయలుదేరాము. లిటరలీ ఒమాన్ అనేది సీనిక్ బ్యూటీ అనుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొండలు రకరకాల షేప్స్లో చాలా బాగుంటాయి. మనకి సాటర్డే సండే హాలిడేస్ ఉన్నట్టు, సో వీళ్ళకి వీకెండ్ వచ్చి ఫ్రైడే అండ్ సాటర్డే. నఖల్ ఏరియాలో నఖల్ ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. ఇక్కడ మనము ఏ పర్టికులర్ ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళినా ముందు అక్కడ కింగ్ యొక్క ఫోటో అనేది పెడతారు. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా ఊరించి చంపావే కరెంటు తీగ. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది ఒక టీ కెటిల్ షేప్లో తయారు చేయబడ్డ డిజైన్ అనమాట. చూస్తున్నారా నా బ్యాక్గ్రౌండ్లో అద్భుతం సూపర్బ్గా అనిపించింది ఈ నఖల్ ఫోర్ట్ అయితే. ఎందుకంటే ముఖ్యంగా మనకి కొండల బ్యాక్డ్రాప్లో చూస్తుంటే సూపర్బ్గా ఉంది లొకేషన్. మనం మస్కట్ నుంచి నఖల్ అనే ఒక వైపు వెళ్తున్నాము, నఖల్ ఫోర్ట్ వైపు. దాదాపు ఒక 80 కిలోమీటర్స్ డిస్టెన్స్, 1 అవర్లో ప్రయాణం చేస్తాము. సో హ్యూజ్ కొండలు గుట్టలు ఈ రాళ్ళు అనేది కనబడుతూనే ఉంటాయి మనకి. సో చూద్దాం రోడ్ ఎలా ఉందనేది. మెయిన్ రోడ్ వైపు మనకి సూర్యుడు ఉండడంతో మెయిన్ రోడ్ ఫేసింగ్లో అసలు ఏమి ఎక్కువ కనిపించట్లేదు, అందుకే మీకు సైడ్ రోడ్ చూపిస్తున్నా. లిటరలీ ఒమాన్ అనేది సీనిక్ బ్యూటీ అనుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ కొండలు రకరకాల షేప్స్లో చాలా బాగుంటాయి. పిరమిడ్స్ ఆకారంలో మనకి లిటరలీ న్యాచురలీ ఫార్మ్డ్ పిరమిడ్స్ లాగా ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో కొన్నేమో కట్ చేశారు రోడ్ వైడనింగ్స్ కోసం, కొన్నేమో అలా న్యాచురల్గా ఫామ్ అయినాయి. సో ఇక్కడ ఎటువైపు చూసుకున్నా మనకు ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సీనిక్ బ్యూటీ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో లిటరలీ మనము రోడ్డు పైన వెళ్తున్నా సరే ఏదో ఎడారిలో ఉన్న కొండ ప్రాంతాల్లో మనం వెళ్తున్నట్టే ఉంటుంది అన్నమాట. సో ఇవన్నీ కూడా మళ్ళీ ఎడారి ఇసుక మధ్యలో ఉన్నాయి కదా, ఏవో ఇసుక దిబ్బలేమో అంటే కావు. ఇవన్నీ హ్యూజ్ గ్రానైట్ రాళ్ళ లాంటి స్ట్రాంగ్ స్టోన్ అనమాట. ఇది స్ట్రాంగ్ స్టోన్తో ఏర్పరచుకున్న రాళ్ళు. సో మీరు అక్కడ ఇసుక కూడా మట్టి కూడా చూస్తే, సో ఆ మట్టి కూడా చాలా స్ట్రాంగ్ మట్టి అనమాట. మొత్తం రెడ్ స్టోన్ ఎలా ఉంది చూడండి. చూడటానికి చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. కోర్స్ ఇక్కడ వీటిలో వేడి అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి, సో మనకి ఈ ఏరియాలో తిరిగేటప్పుడు ఇంకా ఎక్స్ట్రీమ్ హ్యూమిడిటీ అనేది ఉంటుంది. బట్ దూరం నుంచి చూడటానికి మాత్రం చాలా బాగుంది. మీకు ఎలా అనిపిస్తుంది అనేది కమెంట్స్లో తెలియజేయండి. మనకి సాటర్డే సండే హాలిడేస్ ఉన్నట్టు, ఇక్కడ ఫ్రైడే అండ్ సాటర్డే. సో వీళ్ళకి వీకెండ్ వచ్చి ఫ్రైడే అండ్ సాటర్డే, సాటర్డే సండే కాదు. సో ఫ్రైడే అనేది ఇంపార్టెంట్ వీళ్ళకి, అందుకోసమే ఫ్రైడే ముందు రోజు రాత్రి. సో నేను థర్స్డే నైట్ వచ్చాను. సో ఆల్రెడీ వీళ్ళకి వీకెండ్ మొదలైంది. మనకి ఫ్రైడే నైట్ ఎట్లయితే వీకెండ్ మొదలవుతుందో ఇక్కడ థర్స్డే నైటే వీకెండ్ మొదలవుతుంది. సండే ఈజ్ ఏ వర్కింగ్ డే హియర్. ఈరోజు ఫ్రైడే కాబట్టి సో జనాలు ఎవ్వరు లేరు. ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి నఖల్ ఫోర్ట్ వైపు బయలుదేరాము. దాదాపు ఒక 80 నుంచి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, కానీ ఒక గంట సేపట్లో మనం ప్రయాణం చేయగలము. అండ్ చెప్పా కదా, నో ట్రాఫిక్ ఎట్ ఆల్. వీకెండ్ కాబట్టి నో ట్రాఫిక్. అండ్ హైవే పైన ప్రాపర్ హైవే. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకుందాం ఆ ఫోర్ట్ ఎలా ఉంది. ఆ ఫోర్ట్ దగ్గర మంచి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయంట. సో లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చినప్పుడు ఫలస్ దారీస్ అని చెప్పేసి ఒక ఫ్రెష్ వాటర్ సోర్స్కి వెళ్ళాను. సో ఇక్కడ కూడా మనకి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్ ఇదే, మనకి వేరే అరబ్ కంట్రీస్కి ఒమాన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఇక్కడ మనకి మంచి ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ వేరే అరబ్ కంట్రీస్లో వాళ్ళకి వాటర్ లేక వాళ్ళు సముద్రం నీటినే వాళ్ళు దాన్ని ప్యూరిఫై చేసుకొని దాంట్లోంచి ఉప్పు తీసేసి వాటర్గా మారుతున్నారు. కానీ ఇక్కడ మాత్రం ఫ్రెష్ వాటర్ సోర్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి వీళ్ళకి మంచిగా వాటర్ సోర్స్కి అయితే ప్రాబ్లం లేదు తాగడానికి. మనకి ఇక్కడ రోడ్ల మీదే క్యామెల్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఈ ఒంటెలు ఇక్కడ మామూలుగా మనకి రోడ్ల మీద జింకలో లేకపోతే వేరే గుర్రాలు కనిపించినట్టు ఇక్కడ ఒంటెలు కనిపిస్తున్నాయి. ఎడారిలో పెరిగే జీవాలు కాబట్టి సో ఇక్కడ రోడ్డుపై నుంచి కనిపిస్తున్నాయి. సో వాటి జీవనం అవి కొనసాగిస్తున్నాయి ఈ ఒంటెలు అనేది. ముఖ్యంగా అరబ్ దేశాల్లో ఒంటెలు చాలా కామన్ కాబట్టి మనకి ఇక్కడ రోడ్ల పైన కనిపిస్తున్నాయి. వీటిని ఏమి మనము
క్యారియర్ లాగా వాడట్లేదు. సో ఇవి పర్సనల్గా ప్రైవేట్ ప్రాపర్టీ అనమాట, వాళ్ళు పెంచుకునే ఒంటెలు ఇవి. అక్కడ ఒక అతను బేబీ క్యామెల్స్ని కూడా తీసుకెళ్తున్నాడు చూడండి. వాటన్నిటినీ రేసింగ్ కోసం సిద్ధం చేస్తున్నాడంట. ఒక 2-3 నెలలు వాటికి మంచి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత వాటితో ఈ క్యామెల్ రేసింగ్ అనేది ఇక్కడ చాలా ఫేమస్ స్పోర్ట్ అనమాట. ఆ పర్టికులర్ దానికి ఇక్కడ ప్రిపరేషన్ అనేది జరుగుతుందన్నమాట. మీరు చూస్తుంది సుల్తాన్ కబూస్ గ్రాండ్ మాస్క్ ఇన్ నకల్. సో సుల్తాన్ కబూస్ వాళ్ళది ఒక గ్రాండ్ మాస్క్ అనేది మనం మస్కట్లో కూడా చూసుకున్నాము. రాత్రి వేళ అద్భుతంగా ఉంటుంది. సో చాలా బాగుంది. ఇక్కడేమో కొండల బ్యాక్డ్రాప్లో ఈ గెబెల్ మౌంటైన్స్ అంటారనమాట. ఎంత హ్యూజ్ మౌంటైన్స్ ఇవి, చాలా పెద్ద మౌంటైన్స్ ఇవి. మనకు ఒకవైపు ఎండ ఉన్నా సరే మరోవైపు ఫాగ్ అనేది పట్టేస్తుంది. సో అందుకే మనకు అంత క్లియర్ విజిబిలిటీ లేదు. కానీ ఆ ఇళ్ళ వెనకాల చూస్తే మీకు అర్థమవుతుంది ఈ కొండలు అనేది ఎంత పెద్దగా ఉన్నాయి అనేది. అండ్ దిస్ లుక్ సో బ్యూటిఫుల్, చాలా బాగుంది ఇది గ్రాండ్ మాస్క్ అనేది. ఈ గ్రాండ్ మాస్క్ ఇక్కడ మనకి నకల్కి వెళ్ళే దారిలో కూడా చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు నకల్ ఫోర్ట్ వైపు బయలుదేరుతున్నాం. కొండల దగ్గరికి వెళ్తుంటే కనిపిస్తున్నాయి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి అనేది. మనకి దగ్గరికి వెళ్తున్న కొద్దీ హ్యూజ్ మౌంటైన్స్ అనేది తెలుస్తుంది చూడండి. ఇదంతా కూడా నకల్ ఏరియా, గెబెల్ అంటారు. సో గెబెల్ అంటే మౌంటైన్స్ అని అరబిక్ భాషలో. సో పైనేమో ఆకాశము ప్లస్ ఈ పర్వతాలు కలిసిపోతున్నాయేమో అనిపించేంత రేంజ్లో ఉన్నాయి. మబ్బులు చాలా కిందికి వచ్చేసాయి. బ్యూటిఫుల్గా ఉంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ పిక్చరస్క్ వ్యూ. ఇదంతా చూస్తుంటే, ఈ కొండల్ని చూస్తుంటే లిటరలీ భూమి మీద ఒక మార్స్ ప్లానెట్ ఉందా అనిపించే ఫీలింగ్ వస్తుంది చూడండి. అంగారక గ్రహం ఉన్నట్టుంది. ఇదంతా చూడండి, కొండలు గుట్టలు అవన్నీ కూడా రకరకాల షేప్స్లో, రకరకాల సైజుల్లో లిటరలీ అంగారక గ్రహాన్ని భూమి మీద చూస్తున్నట్టు అనిపిస్తుంది. సో నాకు ఒమాన్ ఇంతకుముందు లాస్ట్ టైం చూసినప్పుడు కూడా ఫ్లైట్లో చూస్తుంటేనైతే లిటరలీ ఒక మార్స్ ప్లానెట్ మీద ఉన్న ఫీలింగే వచ్చింది. ఇప్పుడు కూడా సేమ్ ఫీలింగ్. నకల్ ఊర్లోకి ఎంటర్ అయిపోయాము. అసలు ఎంత పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చూడండి. మీకు లిటరలీ వీడియోలో ఎంతవరకు అర్థమవుతుందో తెలియదు, కానీ నాకు మాత్రం దగ్గర నుంచి చూస్తుంటే చాలా పెద్దగా, చాలా హెవీగా, చాలా డిఫరెంట్, ఒక రకమైన పాజిటివ్ వైబ్ వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉన్నాయి. బ్యూటిఫుల్ మౌంటైన్ వ్యూ, పిక్చరికల్ వ్యూ. నకల్ ఏరియాలో నకల్ ఫోర్ట్ దగ్గరకు వచ్చాము. సో ఇది నకల్ ఫోర్ట్ అనమాట. సో బ్యూటిఫుల్గా ఉంది. సో కొండల బ్యాక్డ్రాప్లో అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా కూడా ముందుకెళ్ళి మనం ఇక్కడ ఈ ఫోర్ట్ పైన ఎలా ఉందనేది ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి, లుక్ సో బ్యూటిఫుల్. ఇక్కడ మనము ఏ పర్టికులర్ ఇంపార్టెంట్ ప్లేస్కి వెళ్ళినా ముందు అక్కడ కింగ్ యొక్క ఫోటో అనేది పెడతారు. ఇప్పుడు ప్రస్తుత కింగ్ ఇతనే హైతం. సో కింగ్ ఫోటో ఎదురుగా మనకి ఇక్కడ నకల్ ఫోర్ట్రెస్ అనేది కనిపిస్తుంది. దీని చరిత్ర కనీసం అట్లీస్ట్ ఒక 1200 years ఉంటుందని. 9th centuryలో కట్టబడిన సో ఫోర్ట్రెస్ అనమాట ఇది. సో పైన మీరు ఒమానీ ఫ్లాగ్ కూడా చూడొచ్చు. కనీసం 1200 years చరిత్ర కలిగిన ఫోర్ట్రెస్ ఇది. సో ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్. అండ్ ముఖ్యంగా దీని బ్యాక్డ్రాప్ చూసుకుంటే అక్కడ అతిపెద్ద కొండలు కనిపిస్తున్నాయి, నకల్ మౌంటైన్స్ అనేవి. ఆ బ్యాక్డ్రాప్లో ఈ పర్టికులర్ ఫోర్ట్రెస్ అనేది ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. అద్భుతమైన లొకేషన్ అండ్ ఇట్ లుక్స్ సో నైస్. ఇక్కడ డ్రోన్ షాట్ అవకాశం ఉండుంటే అసలు అద్భుతంగా వచ్చేది. ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కలాగా ఊరించి చంపావే కరెంటు తీగ. ఓ మధు, ఓ మధు, నా మనసు నాది కాదు. ఓ మధు, ఓ మధు, నా మనసు నాలో లేదు. ఈ పాట గుర్తుందా? సో అలా ఒక్కొక్క యాంగిల్లో ఇంకా బ్యూటిఫుల్గా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. ఒమానీ ఫ్లాగ్ కూడా మనకి ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎంత అద్భుతంగా ఉందో ఈ లొకేషన్ అంతా. దిస్ ఇస్ ఆల్ నకల్ ఫోర్ట్ విచ్ వాజ్ బిల్ట్ అబౌట్ అట్లీస్ట్ 1200 years ago. అండ్ కొండ పైన ఈ ఫోర్ట్రెస్ అనేది కట్టడం జరిగింది. లుక్స్ సో బ్యూటిఫుల్ విత్ దట్, పర్టికులర్లీ ఇన్ దట్ బ్యాక్గ్రౌండ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తుంది ఒక టీ కెటిల్
షేప్లో తయారు చేయబడ్డ డిజైన్ అనమాట. సో దీనిలో కనీసం ఒక 5000 డిఫరెంట్ ఆర్టిఫాక్ట్స్, 5000 డిఫరెంట్ మెటీరియల్ అనేది యూస్ చేసి ఈ పర్టికులర్ హ్యూజ్ టీ కెటిల్ అనేది డిజైన్ చేయడం జరిగింది. సో ఇవన్నీ కూడా, ఈ ఆర్టిఫాక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ పర్టికులర్ ఫోర్ట్లో దొరికిన ఐటమ్స్ని యూస్ చేసి వాళ్ళు చేశారంట. దిస్ షోస్ ద హాస్పిటాలిటీ అండ్ దేర్ కల్చర్ ఇన్ దేర్ హిస్టరీ అనమాట. ఒమానీ హిస్టరీలో వాళ్ళ కల్చర్ గురించి, వీళ్ళ ఛాయ్కి వీళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ గురించి, వీళ్ళు ఇచ్చే హాస్పిటాలిటీ గురించి ఈ పర్టికులర్ ఈ డిజైన్లో వాళ్ళు పొందుపరిచారనమాట. బ్యూటిఫుల్గా ఉంది. సో ఈ డిజైన్ బ్యాక్గ్రౌండ్లో మనకి ఆ ఫోర్ట్ చూస్తుంటే కూడా ఇంకా అద్భుతంగా కనిపిస్తుంది చూడండి. మళ్ళీ వెనకాల చూస్తే కొండల బ్యాక్గ్రౌండ్, అద్భుతమైన డిజైన్ కదా. ఇక్కడ నకల్ ఫోర్ట్ లోపలికి మనం ఎంటర్ అవ్వబోతున్నాము. ఒమానీ వాళ్ళకేమో 1 రియాల్ తీసుకున్నారు, మనకేమో 3 రియాల్ తీసుకున్నారు. విత్ 4 రియాల్ వి ఎంటర్డ్ ఇన్ టు దిస్ ఫోర్ట్. ఒక బావి ఉందంట, వెల్. ఆ వెల్ ఎలా ఉందని చూసుకుందాం. మధ్యలో ఒక మస్జిద్, మాస్క్ అని కూడా ఉంది. మొత్తం ఎర్ర మట్టితో చేసింది, మట్టి గోడలతో ఫోర్ట్. ది వెల్ అని రాసింది చూడండి. వెల్ ఉన్న బాగున్న రూమ్లోకి వచ్చాము. ఇక్కడ ఒక బొమ్మ చూస్తే నిజంగానే ఒక ఒమానీ పర్సన్ ఉన్నాడేమో అనిపించే ఫీలింగ్ వచ్చేలా ఉంది. సో చేదబావి అనమాట. లిటరలీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పుడు చూశాను, ఆ చేదబావి గుర్తొస్తుంది. ఈ పర్టికులర్ బావి స్పెషాలిటీ ఏదో ఉండే ఉంటుంది, అందుకోసమే దీన్ని ఇలాగే ఆ బావిని అలాగే కాపాడుతున్నారు. ఆ వెల్ దాటేసి లోపలికి వస్తే ఇక్కడ మనం ఇంకా ఫోర్ట్ లోపలికి వెళ్తున్నాం. నైట్ అయితే నా కొద్దీ ఫోర్ట్ పైన లైటింగ్ కూడా పెట్టారు. లుక్స్ సో బ్యూటిఫుల్. ఇక్కడ మనకి సెలబ్రేషన్ స్క్వేర్, మిడిల్ టవర్, కెఫే ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఇటువైపు పాటరీ రూమ్, సెలబ్రేషన్ స్క్వేర్, హెర్బ్స్ గ్యాలరీ, సీక్రెట్స్ ఎగ్జిట్, రకరకాల అవి కనిపిస్తున్నాయి ఇక్కడ. లుక్ సో బ్యూటిఫుల్. నైట్ లైటింగ్ వచ్చిన తర్వాత ఇంకా అద్భుతంగా ఉంది. ఇక్కడ డేట్ స్టోరేజ్, ప్రిజన్, మోనోలాగ్ రూమ్ ఉంది. సో దీని లోపలికి వెళ్తే మనం అరిస్తే మన వాయిస్ మనకి రీసౌండ్ వస్తుంది అనమాట. ప్లస్ అంతేకాకుండా లోపల ప్రిజన్ కూడా ఉంది. ఓన్లీ ఎర్రమట్టి అండ్ రాళ్లతో ఎలా కట్టారు చూడండి ఫోర్ట్. ఆల్రెడీ కొండ ప్రాంతంలో, కొండ పైన ఈ పర్టికులర్ ఫోర్ట్ అనేది అద్భుతంగా కట్టారు. ప్రిజన్ లోపలికి, మోనోలాగ్ రూమ్ లోపలికి వెళ్దాం. ఇక్కడ ప్రతి దానికి ఇది పామ్ డేట్ స్టోర్, సో ఖర్జూర పండ్లు స్టోర్ చేసే రూమ్ అన్నమాట ఇది. ప్రతి దానికి వీళ్ళు ఇక్కడ పేర్లు పెట్టారు, ఎలాంటి గైడ్ అవసరం లేకుండా మనకి. ఇంకా ఇక్కడ లోపలికి వెళ్తే ఇక్కడ కూడా చూడండి, గవర్నర్స్ రూమ్ అని, డైనింగ్ రూమ్ అని, బాయ్స్ రూమ్, గర్ల్స్ రూమ్, విమెన్స్ కౌన్సిల్, ప్రతి దానికి ప్రాపర్ నేమ్ బోర్డు పెట్టారు. ఇది జైలు, ఒకప్పటి జైలు. జైలుకి మాత్రం పైన కప్పు ఉంది. వీళ్ళకి ఇక్కడ విండో కూడా ఉంది. ఈ జైల్లోంచి ఆ మౌంటైన్స్ని చూస్తూ ఉండాల్సిందే జైల్లో ఉన్న వాళ్ళ పరిస్థితి. ఇది జైలు. ఇది సప్లై స్టోర్. ఇంతకుముందు డేట్ స్టోర్ చూసినట్టు ఇక్కడ సప్లై స్టోర్ ఇది. నౌ వీఆర్ హెడింగ్ ఇన్ టు ద మోనోలాగ్ రూమ్. ఇక్కడ మనం ఏం చెప్పినా సరే మన వాయిస్ అనేది రీసౌండ్ అవుద్ది, అందుకోసమే దీన్ని మోనోలాగ్ రూమ్ అన్నారు. ఇక్కడ సోలిలోక్వి రూమ్, ప్రార్థన చేసుకునే వాళ్ళకి.
ఇలా ఇక్కడ పైకి వస్తే మనకి ఫోర్ట్కి ఒకవైపు ఎక్కొచ్చు. వావ్, లుక్ ఎట్ ద సిటీ ఆఫ్ నక్కల్ అనేది మొత్తం హోల్ సిటీ కనిపిస్తుంది చూడండి. అమేజింగ్ ఉంది కదా లొకేషన్ అయితే, బ్యూటిఫుల్. పా, ఎంతసేపు చూసినా తనివి తీరట్లేదు. సో ఇంకా సూర్యాస్తమయం అవ్వడానికి కొద్ది సమయమే ఉంది. ఈ సమయంలో ఎంత అద్భుతంగా ఉంది చూడండి. సిటీ ఎంత ప్రశాంతంగా, చుట్టూరా కొండలు గుట్టలు, ఊరు సన్నగా గాలి, పైన మబ్బులు, ఇటువైపు మళ్ళీ ఎటు చూసినా కొండలు గుట్టలు. మనం ఇక్కడ కంప్లీట్ ఫోర్ట్రెస్ పైన నిల్చొని ఉన్నాం. అద్భుతమైన లొకేషన్ అండ్ ఇట్ లుక్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. చూస్తున్నారా నా బ్యాక్గ్రౌండ్లో అద్భుతం, సూపర్బ్గా అనిపించింది ఈ నక్కల్ ఫోర్ట్ అయితే. ఎందుకంటే ముఖ్యంగా మనకి కొండల బ్యాక్డ్రాప్లో చూస్తుంటే సూపర్బ్గా ఉంది లొకేషన్. అండ్ ఇది కూడా ఒక కొండపైనే కట్టారు. సో అద్భుతమైన లొకేషన్ అండ్ అసలు సిసలైన ప్రాపర్ టైమింగ్ అనుకోవచ్చు. ఉదయం వేళ అయితే విపరీతమైన వేడి ఉంటుంది అండ్ రాత్రి అయితే మనకేం కనిపించదు. కరెక్ట్ ఉదయానికి రాత్రికి మధ్యలో మనం ఆ సమయంలో కొంచెం మనకి ఇప్పుడిప్పుడే కోల్డ్ బ్రీజ్ వస్తుంది. సో చలి పెట్టేంత కోల్డ్ కాదు, కానీ మంచి చల్లటి గాలి వస్తుంది. సూపర్బ్గా ఉంది లొకేషన్ అయితే, సూపర్బ్గా ఉంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నా. ఇది దాదాపు 1200 years క్రితం కట్టిన ఫోర్ట్, మొత్తం ఫోర్ట్ అనమాట. సో మొత్తం ఎర్రమట్టితో కట్టారు. సో ఇక్కడ మీరు ఇదంతా కూడా చూసుకోవచ్చు. ఇక్కడ సూపర్బ్ లొకేషన్. మనం పైదాకా, ఈ కొండ పైదాకా వచ్చాం కాబట్టి మనం ఇక్కడ నుంచి బయలుదేరుతూ మనం ఇక్కడ నుంచి నిల్చొని మొత్తం హోల్ సిటీ ఆఫ్ నక్కల్ అనేది చూసుకోవచ్చు అనమాట. సూపర్బ్ లొకేషన్. అంతా కూడా కొండపైనే ఉన్న రాళ్ళని తొలిచి ఇలా వీళ్ళు నడవడానికి దారి అనేది వేసుకున్నారు చూడండి. సో వీళ్ళు ఫోర్ట్రెస్ కట్టడమే కాకుండా సో ఉన్న కొండని కూడా బాగా వాడుకున్నారు వీటిని. బ్యూటిఫుల్, అమేజింగ్. ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక వన్ ఆఫ్ ద పీకెస్ట్ లొకేషన్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఫోర్ట్రెస్లో వచ్చి కూర్చున్నా. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి ఇది ఒక శత్రు దుర్భేద్యమైన కోటలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ పీక్లో ఉన్నాం. ప్లస్ అంతేకాకుండా ఇదంతా కూడా యాక్చువల్ కొండను ఒక ఫోర్ట్రెస్ లా తయారు చేశారు కాబట్టి సూపర్బ్ లొకేషన్ అండ్ సూపర్బ్ సేఫ్టీ. ఒక స్ట్రాటజిక్ లొకేషన్ అనమాట. ఎలాంటి శత్రువులు ఎవరు అటాక్ చేసినా సరే వాళ్ళపైన ఈజీగా అటాక్ చేయడానికి మంచి లొకేషన్ అనమాట. చాలా ఐడియల్ లొకేషన్. చుట్టూరా ఎక్కడ చూసుకున్న కొండలే, అసలు అద్భుతంగా ఉంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూయింగ్ సైట్ అనుకోవచ్చు. నాకైతే చాలా 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 నచ్చింది. సో ఈ నక్కల్ ఫోర్ట్రెస్ అనేది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్లో తెలియజేయండి. సో ఇలాంటి ఫోర్ట్రెస్ ఇట్లా కొండల మధ్యలో మొత్తం ఊరుండి ఆ కొండల మధ్యలోనే మనం ఇక్కడ ఈ ఫోర్ట్రెస్ ఉండడం అనేది సూపర్గా అనిపించింది. ఇది కూడా యాక్చువల్ కొండనే. సో కొండల మధ్యలో ఒక కొండని వీళ్ళు ఫోర్ట్రెస్ లా తయారు చేస్తారు కాబట్టి నాకైతే అద్భుతంగా నచ్చింది. ఇప్పుడే నమాజ్ చేస్తున్నారు. మనకు అక్కడ మసీదు కూడా కనిపిస్తుంది చూడండి. సో కొండల బ్యాక్డ్రాప్లో మసీదు, ఊరు, వావ్. ఈ చెట్లు ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పెట్టిన చెట్లు అనమాట. తెలిసిందే కదా, ఎడారి ప్రాంతం కాబట్టి ఇక్కడ ఏ చెట్లు మొలవు, అన్నీ ఆర్టిఫిషియల్గా తీసుకొచ్చి పెట్టాల్సిందే. దాని తర్వాత వాటిని వీళ్ళు కాపాడుతూ ఉండాల్సిందే. ఇంకా నైట్ లైటింగ్ పెరుగుతుంటే ఒక్కో చోట నుంచి ఇక్కడ బోల్డ్ అన్ని మసీదులు ఉండడం వల్ల మల్టిపుల్ ప్లేసెస్ నుంచి అజాన్ అనేది వినిపిస్తుంది. వావ్, బ్యూటిఫుల్. మీకు ఈ సిటీ ఆఫ్ నక్కల్ ఎలా అనిపించింది అనేది, మీరు ఇంకేదన్నా సిటీలో ఇలాంటి సీన్స్ చూసేట్టయితే ఎక్కడ అనేది చెప్పండి. బా ఒకటేసారి అన్ని మసీదుల నుంచి మొదలయ్యేసరికి లుక్ సో డిఫరెంట్. ఎవరికి ఏదైనా వాళ్ళ పవిత్రమైన గ్రంథం వాళ్ళు చదువుతున్నారు కాబట్టి ఇట్స్ అ బ్యూటిఫుల్ సినారియో, బ్యూటిఫుల్ టైమ్ టు టేక్ దిస్ వీడియో. నాకు తెలిసి ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి చాలా 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 సంతోషిస్తారు. అద్భుతం. సాయంత్రం 5:49 ఆల్రెడీ సిటీ లైట్స్ అనేది మొదలైపోయాయి. ఈ నైట్ లైటింగ్లో కూడా అద్భుతంగా కనిపిస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి మళ్ళీ మనము మస్కట్కి వెళ్ళిపోదాం.
బ్యూటిఫుల్ కదా. నాకైతే ఎంతసేపు ఉన్నా కూడా తనివి తీరట్లేదబ్బా, అంత బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అయితే. ఎంతసేపు చూసినా ఇంకా చూడాలనిపించేంత బాగుంది. అస్సలు ఏమాత్రం చలి లేదు, వేడి లేదు, వర్షం లేదు, అన్నీ కలిసి వచ్చినట్టు అద్భుతంగా ఉంది ఇదైతే. బ్యూటిఫుల్ కదా. ఐఎమ్ లవింగ్ ఇట్. ఆల్ గుడ్ థింగ్స్ ఆల్సో హ్యావ్ టు కమ్ టు అన్ ఎండ్. ఇంకా మనం ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది. ఇక్కడి నుంచి బయలుదేరి మనము ఒమాన్ వైపు వెళ్ళిపోదాం. నైట్ లైటింగ్ అనేది ఫుల్లీ ఎఫెక్ట్ తీసుకుంది, బ్యూటిఫుల్గా ఉన్నాయి. నైట్ లైట్స్లో కూడా అద్భుతంగా ఈ కోట గోడలు అనేది మెరుస్తున్నాయి, చాలా బాగుంది. బయట నుంచి చూసి ఏదో అనుకున్నా కానీ లోపలికి వచ్చిన తర్వాత అందులోనూ ఈ బ్యాక్గ్రౌండ్ వాతావరణం చూస్తుంటేనైతే అద్భుతమైన ఫీలింగ్ వచ్చింది. లుక్ సో బ్యూటిఫుల్. 3 ఒమానీ రియాల్ 100% కాదు, 1000% వర్త్ ఇట్. ఇంతే ఫ్రెండ్స్, ఇది కోట. చిన్నగా ఉన్నా కూడా అద్భుతంగా ఉంది. అండ్ ముఖ్యంగా కొండపైన కట్టారు కాబట్టి ఆ కొండలని రాళ్ళనే వాడుకుంటూ కట్టారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఈజీగా ట్రావెల్ చేసే విధంగా ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఇప్పుడే ఇంకొక విషయం తెలిసింది, చాలా ఆశ్చర్యం అనిపించింది. ఈ కోట అనేది యాక్చువల్గా ఒరిజినల్గా కట్టింది 3000 years ago అంట, విచ్ ఇస్ లైక్ 1500 years బిఫోర్ ఇస్లాం. సో 1200 years క్రితం దీన్ని ప్రాపర్గా రెస్టరేషన్ చేశారు. కానీ ఒరిజినల్ దీని స్టార్టింగ్ అనేది పాయింట్ మాత్రం 3000 years ago. బ్యూటిఫుల్ కదా. అప్పుడే 3000 సంవత్సరాల క్రితమే ఒక కొండపైన ఇలాంటి కోట కట్టడము, దాన్ని రెస్టరేషన్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అయితే ఇంకా చాలా అద్భుతంగా కనిపిస్తుంది. కానీ 3000 సంవత్సరాల క్రితం అంటే ఇంకా సూపర్, అసలు అల్టిమేట్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఇక్కడ ఐన్ అల్ తవారా అనే ఒక లొకేషన్కి వచ్చాము. సో ఇక్కడ మనకి ఫ్రెష్ వాటర్ సోర్స్ అనేది కొండలపై నుంచి జాలు వాడుతూ వస్తూ 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 ఉందన్నమాట. ఇక్కడ ఎంతమంది ఎంజాయ్ చేస్తున్నారు చూడండి వాటర్లో. సో ఇది ఈరోజు ఫ్రైడే కాబట్టి మొత్తం మస్కట్ నుంచి ఇక్కడ దాకా వచ్చి మొత్తం ఫ్యామిలీస్ అందరూ వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఫ్రెష్ వాటర్ సోర్స్ అనమాట, నది లాగా పారుతూ ఉంటుంది. సో ఈ నీటిని వీళ్ళు తాగడానికి కూడా ఉపయోగిస్తారు. సో ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదంతా కూడా మౌంటైన్స్ నుంచి జాలు వాడుతూ వస్తున్న నీళ్ళు అన్నమాట. సో వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ అందరూ కూడా మస్కట్ నుంచి వచ్చారనమాట, ఆల్ ద వే. సో ఫ్రైడే కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో ఇదంతా కూడా ఫ్రెష్ వాటర్, మీరు చూడొచ్చు ఎంత లోతు నీళ్ళు అనేది ఉన్నాయి అనేది. సో ఇక్కడ ఈ ఎడారి ప్రాంతంలో, ఇక్కడ ముఖ్యంగా ఒమాన్లో మనకి బోల్డ్ అని ఫ్రెష్ వాటర్ సోర్సెస్ ఉండడం అనేది, సో వాళ్ళకి ఇది చాలా పెద్ద ప్లస్ పాయింట్ అనమాట. వీళ్ళకి సముద్రపు నీళ్ళు వాడాల్సిన అవసరం లేకుండా వీళ్ళు మంచిగా ఈ ఫ్రెష్ వాటర్ సోర్స్ని వాడుకొని వీళ్ళు పంటలు పండిస్తారు. ప్లస్ అంతేకాకుండా తాగునీటికైతే ఎలాంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకి గడుస్తూ ఉంటారు. సో ఎన్ని ఫ్యామిలీస్ వచ్చాయి చూడండి, ఒక పిక్నిక్ స్పాట్ లాగా 1-2 రోజులు ఇక్కడ స్పెండ్ చేసేసి వెళ్తూ ఉంటారు అనమాట. ఇట్స్ సో బ్యూటిఫుల్, అమేజింగ్. సాయంత్రం 6 అవుతుంది కానీ చీకటి అయిపోయింది, అర్ధరాత్రి లాగా. అల్ తవారాలో మనకి కొండలపై నుంచి వస్తున్న నీళ్ళు అనేది ఇలా జారుతూ 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 సిటీ లోపలికి కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. ఇదంతా కూడా మనకి ఇంతకుముందు చూసిన నకల్ ఫోర్ట్కి జస్ట్ 15 నిమిషాల దూరంలో ఉంది. సూపర్బ్ లొకేషన్. మిగిలిన అన్ని అరబిక్ కంట్రీస్కి ఈ ఒమాన్కు ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇదే, ఫ్రెష్ వాటర్ సోర్స్. సో లాస్ట్ ఇయర్ కూడా మనము ఫలస్ దారీస్ అని చెప్పేసి అని నజ్వా సూక్ వైపు, నజ్వా వైపు వెళ్ళినప్పుడు చూసాము. ఇక్కడేమో ఇప్పుడు ఐన్ అల్ తవారా. సో ఇలా మల్టిపుల్ ఫ్రెష్ వాటర్ సోర్సెస్, బోల్డ్ అని కొండలు గుట్టలు ఇవన్నీ ఉండడం వల్ల ఆ కొండల్లోంచి నీళ్లు జారువారుతూ అవి ఫ్రెష్ వాటర్ అనమాట, తాగడానికి ఉపయోగపడే నీళ్ళు ఉన్నాయి కాబట్టి అద్భుతం. నీళ్ళు కూడా ఎంత తేటగా కనిపిస్తున్నాయి చూడండి, నీళ్ళలో రిఫ్లెక్షన్, రాళ్ళు కూడా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తున్నాయో దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఇవి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అనేది. వాటర్ దగ్గర నుంచి అందుకే చూపిస్తున్నా, సూపర్. వాటర్ ఫ్లో లెవెల్ తక్కువ ఉన్నా కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి వాటర్. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు మంచిగా. ఇలా అసలే జుమ్మేకి దిన్ కాబట్టి ఫ్రైడే రోజు స్నానాలు చేసే వాళ్ళందరూ కూడా హ్యాపీగా స్నానాలు చేసుకోవచ్చు.
సో ఈరోజు మనతో పాటు సలా వచ్చారనమాట. సో సలా వల్ల మనం ఈ మంచి లొకేషన్స్ చూసుకున్నాము. సో ఇక్కడ నఖల్ ఫోర్ట్ చూసుకున్నాం, ప్లస్ అంతేకాకుండా ఈ వాటర్ స్ట్రీమ్ చూసుకున్నాము. ఇలాంటి వాటర్ స్ట్రీమ్స్ అనేది ఒమాన్లో మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో ఇవే వీళ్ళకి ప్రాణ వాయువు లాగా అనమాట. సో వీళ్ళకి బోల్డ్ అన్ని చోట్ల మనకి ఈ వాటర్ స్ట్రీమ్స్ ఉండడం వల్ల వీళ్ళకి డ్రింకింగ్ వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ఒమాన్. ఓకే ఫ్రెండ్స్, సో ఉన్నా మరి. సో దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్. టేక్ కేర్, బాయ్. Thank you.